అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక మేధావిగా ప్యానెల్లో వచ్చి డిబేట్స్కి హాజరవుతూ అలాగే క్యానలిస్ట్గా కూడా తన భావజాలని వ్యక్తపరుస్తూ మీడియా ముందర మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం స్పందిద్దాం. చెప్పింది అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న ఐడి ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చతుర్థం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసిందా? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందో మీరు అడగచ్చు. ఐడి ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షానే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న నా మనోరణ అమిత్ షా ఏం చెప్పాడు ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడ నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో గడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, గడ్డు విషయంలో జగన్. సారాంశం అయితే ఇదే. నాగేశ్వరరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీరు ఒక మేధావిగా ఉన్నారు, ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. మీరు ఇలాంటి మాటలు ఏ సోర్స్ నుంచి చెప్తున్నారో ఆధారాలు లేకుండా ప్రజలకు ఇలా చెప్తే మీ స్థాయి దిగజారిపోతుందా లేదా? అంటే మీరు వైసీపీని కొమ్ము కాయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మాలాంటి చిన్నవాళ్ళమైనా కూడా ఒక మాట అంటున్నామంటే పక్కా సోర్స్ తీసుకొని ఒక ఎవిడెన్స్తో వచ్చి మేము మాట్లాడతాం. అలాంటిది మీరు ఒక ప్రొఫెసర్గా చెప్పుకుంటూ నేను మేధావిని అనుకుంటూ ప్యానెల్లోకి వచ్చి మిమ్మల్ని కూర్చోబెడుతున్న ఛానల్స్ కూడా ఇలా చెప్తున్నారు. ఆ కోర్ టీం మెంబర్ ఎవరు? ఆ కోర్ టీం నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ఎవరు మీకు చెప్పారు? దానికి ఏంటి సోర్స్? ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు క్లియర్గా అలాంటిది ఎక్కడా జరగలేదు, ముందు ఆయన విత్డ్రా చేసుకోవాలి, ఆయన వర్డ్స్ అంటున్నారు. ఇప్పుడు మీ జవాబు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థము ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల మీద, ఆయన ఇన్కమ్ సోర్స్, ఎస్పెషల్లీ ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఆయన బయట రాకుండా ఉండడానికి చూసుకున్నాడు. బయట వస్తే కూడా ప్రజల్ని కలవనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా మీరు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా ఫైట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీరు తీస్తే మా అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుకుంది, అగత్పాతాలను తొక్కుతాను జగన్ నిన్ను, నేను పవన్ కళ్యాణ్గే కాదు లేదు జనసేన పార్టీనే కాదు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అట్టుడికిపోయింది. ఆ రోజు వైసీపీ పార్టీ పూసాలు కదిలిపోయాయి. స్టిల్ నో వైసీపీ పార్టీ తేలుకోలేకపోతుంది పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టిన విధానం చూసి. ఇప్పటికి కూడా 11 సీట్లు వాళ్ళు తెచ్చుకొని కూడా వాళ్ళు ఏపీలో ఉండడానికి భయపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక్క స్టేట్మెంట్ మీరు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఒక పార్టీని ఏర్పరిచి సింగిల్గా ఫైట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఆధారణ లేని ఆరోపణలు చేస్తూ మీ స్థాయిని మీరు దిగజార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? బేసిక్గా మీరు ఒకటి ఏం ఆలోచించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రానికి ఏం చేశారు? ఈరోజు ఆయన 11 సీట్లకు పరిమితమైనా కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఆయన ఈ రాష్ట్రంలో నుంచి ఏ సమస్య మీద స్పందించకుండా కేవలం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అలా ఇలా రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఎక్కడైనా ఏ సమస్య మీద ఫైట్ చేశారా? లీగల్గా ఆయన ఫైట్ చేయాల్సింది అసెంబ్లీలో, అక్కడికన్నా ఆయన వస్తున్నాడా? ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటూనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు అంత ఖాళీగా ఉండి ఇలా గురించి పోయి అమిత్ షా గారితో మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? బేసిక్గా మీరు ఒకటి ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నగత్పాతం తొక్కడం అయిపోయింది మా పని, మాకు ప్రజలకు చక్కటి పరిపాలన ఇవ్వడం ఒకటే మా టాస్క్, అది మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం, మీ అంత ఖాళీగా మేమైతే లేము. పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ పొలిటీషియన్గా ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పొలిటీషియన్గా కూడా జనసేన పార్టీ కన్సిడర్ చేయటం లేదు. ఎప్పుడైతే ప్రజా సమస్యల కోసం ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడో అప్పుడన్నా ఆలోచించవచ్చు ఆయన ఒక పొలిటీషియన్ అని. దేశం దాటి వెళ్ళాలన్నా కూడా కోర్టులో పిటిషన్ వేసుకునే వ్యక్తి గురించి మేము ఆలోచిస్తామా? అలాంటి పార్టీనా జనసేన పార్టీ? మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మీరు ఒక మేధావి ముసుగులో, అనలిస్ట్ ముసుగులో వచ్చి కూర్చొని మీకు నచ్చింది మాట్లాడతానంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. దయచేసి మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ జనసేన పార్టీ పైన కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టుకొని
డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడండి. ఏదోటి ఫేక్ ప్రాపగాండా చేసేస్తాను, నేను లైమ్ లైట్లో ఉంటాను ఒక 2-3 డేస్ కోసం అంటే జనసేన పార్టీ కానీ జనసేన కార్యవర్గం కానీ చూస్తూ ఊరుకోదు. దయచేసి ఇది హెచ్చరికగా భావించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన నిస్వార్థంగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ప్రజల ఆమోదంతో ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చొని ఉన్నారు. స్టిల్ నో ప్రజల కోసమే రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ముందుంటూ తనకిచ్చిన శాఖల్ని ఈరోజు అందరూ మెచ్చుకునే స్థాయిలో పెట్టి ఉన్నారు. దాని గురించి మాట్లాడిన వీలైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు ఇండైరెక్ట్ వేలో సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ గూడిగం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పైన విషం చిమ్మకండి. జై జనసేన. వీడియోని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు చర్చించుకుని, అమిత్ షా గారు జగన్ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అన్నారు అని, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అన్నట్టు అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పినట్టు ఒక వీడియో చేశారు. సో అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. అది జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని మీటింగ్స్ లో కూడా నేను ఉన్నాను. ఎప్పుడైనా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ప్రయారిటీ క్యాడర్ ని ఎలా చూసుకోవాలి, జన సైనికుల్ని వీర మహిళల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, పదవి వచ్చిన తర్వాత మీరు మర్చిపోకుండా వాళ్లతో ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి, పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి, అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎమ్మెల్యేస్ అందరూ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, పార్లమెంట్స్ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎంపీస్ ఎన్డీఏ తరపున ఏ స్టాండ్స్ తీసుకోవాలి, ఏ టాపిక్ మీద మీరు పార్లమెంట్ లో ఇష్యూని రైజ్ చేయాలి అన్న దాని గురించి చర్చించుకున్నాం తప్ప, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే తీసుకురండి, డెవలప్మెంట్కి ఏమైనా వర్క్స్ ఉంటే తీసుకురండి, మీ కాన్స్టిట్యున్సీస్ని డెవలప్ చేసుకోండి అన్న దాని గురించి చర్చించుకున్నాం తప్ప ఏ రోజు మీరు చెప్పిన విషయం గురించి అయితే చర్చించుకోలేదు. ఎన్నో వీడియోస్, మీ వీడియోస్ అన్నింటినీ చూస్తుంటాను, ప్రతి వీడియోస్ని చూస్తుంటాను. అంటే ఒక వార్ గురించి మాట్లాడినా, లేకపోతే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా, లేకపోతే డాలర్ గురించి మాట్లాడినా, అండ్ నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడినా, సైకాలజికల్ గా ఒక మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం వరకు అన్ని వీడియోస్ ని నేను చూసి ఫాలో అవుతుంటాను. ఎందుకు ఇవన్నీ చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంటే చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడతారు, వెరిఫైడ్ డేటాతో మాట్లాడతారు, చాలా ప్రజలకి అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దాని గురించి ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా మీ వీడియోస్ చూసి ఫాలో అవుతుంటారు. సో ఫస్ట్ టైం మీరు మీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బ్రాండ్ని వదిలేసి ఒక చెట్టు కింద కూర్చుని రాజకీయ కథలు మాట్లాడుకునే వాళ్ళగా మీరు మాట్లాడారు. ఈ విషయాన్ని అయితే మాత్రం 100% మీరు ఓ చెట్టు కింద కూర్చుని ఒక టీ షాప్ లో కూర్చుని ఆ సాయంత్రం పూట పొద్దు తోచక మాట్లాడే ఒక ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇలాంటి మీ ఛానల్లో మిక్స్ చేయటం, మీ వీడియోస్ లో మిక్స్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇక నుంచైనా ఎప్పుడులాగే మీరు పర్ఫెక్ట్ గా వెరిఫైడ్ డేటాతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అయినా, మినిస్టర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే విధంగా వెరిఫైడ్ డేటాతో మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటూ, అదే విధంగా జనసేన పార్టీ గురించి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన వర్డ్స్ ని వెనక్కి తీసుకుని అన్వెరిఫైడ్ విషయాలను ఎప్పుడూ మాట్లాడొద్దని ఇక నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వారికి నమస్కారం. 2-3 రోజులుగా మీడియాలో, అలాగే సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పైన, అలాగే జనసేన పార్టీ నాయకుల మీద తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ లేనిపోయిని నిందలు మోపటం, అమిత్ షా గారిని మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయమని అడిగారని చెప్పి ఆయన అవాస్తవాలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలతో కలిసినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర సమస్యలు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడారు తప్పితే ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర అడిగినట్టు దాకా. ఎందుకంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు పెట్టుకుందే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఈ ప్రజలు బాగుండాలని చెప్పి మేము జనసేన పార్టీ ఒక అడుగు వెనక్కి తగ్గి పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అడిగారు, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చినా సరే ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని తిరుగుతున్నటువంటి వ్యక్తులు సొంత చెల్లెలైనటువంటి షర్మిల, సునీత. మీకు ప్రేమ ఉంటే ఇంకొక విధంగా చూపించండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు,
అంతేగాని జనసేన పార్టీ మీద నిందలు వేయాలి, జనసేన పార్టీని ప్రజల్లో తక్కువ చేసి మాట్లాడాలని మీరు చూస్తే మాత్రం తగిన గుణపాఠం మీకు నేర్పుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తక్షణమే జనసేన పార్టీకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు క్షమాపణ కనుక చెప్పకపోతే మీరు చెప్పినటువంటి మాటలు అవాస్తవాలని మీరు ప్రజలకు చెప్పకపోతే త్వరలోనే మీరు తగిన గుణపాఠం మీకు నేర్పుతామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హెలిసినిస్టు అంటే పిచ్చ మనుషులుగా గరిగే నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు అనాలిసిస్టా, హెలిసినిస్టా, జర్నలిస్టా, జోకరిస్టా అనిపిస్తుంది. ఒక అనాలిసిస్ట్ అంటే, జర్నలిస్ట్ అంటే ప్రజలకి నిజానిజాలు తెలియజేసేవారు. ఏదైనా సంఘటన జరిగితే దాన్ని పరిశీలించి ప్రజలకు యథార్థం తెలియజేసేవాళ్ళని గతంలో అనుకునేవాళ్ళం. గతంలో మీరంటే కొంతగా మర్యాద ఉండింది. ఒక మేధావిగా మీరు విశ్లేషించిన కొన్ని అంశాలను చూస్తే ఈ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మీరు కూడా ఈ వయసులో ప్రలోభాలకు లొంగారా, లేకపోతే వయసు రీత్యా మీరు మతిపోయిందా అనిపిస్తుంది. ఈ రోజున అక్రమ కేసులు ఎదుర్కొంటూ రాష్ట్రంలో నిలవకుండా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు టూరిస్ట్ లాగా వ్యవహరిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఫేవరిస్ట్గా మాట్లాడడం నిజంగా ఏమైనా చర్య. దీన్ని పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలి. గతంలో అంటే 2014లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, అమిత్ షా గారితో మోడీతో ఎన్నో సంబంధాలు ఉన్నప్పటికీ, రాజకీయంగా ప్రవేశం ఉన్నప్పటికీ కూడా జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేయాలని, పారదర్శకతతో యువతను నడిపించాలని, ప్రజా ప్రయోజనాల కోసం ఆ రోజు రాజకీయ ప్రవేశం చేయకుండా ప్రజల కోసం ఈరోజు మహాయజ్ఞం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వీరి గురించి మాట్లాడే స్థాయి అర్హత ఇదేనా అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. రాజకీయంగా ఒక వైఖరి అంటే ఒక స్పష్టమైన మాటను తెలియజేసేవాడని, అనాలిసిస్ట్ అంటే నిజాలను ప్రజలకు తెలియజేసేవాడని గతంలో నమ్మే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఒక నేరస్తుడికి కొమ్ము కాస్తూ, పూర్తిగా నిరాదరణకు గురైన ఒక రాజకీయ నాయకుడికి వెనకేసుకొని వస్తూ మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే మీరు అక్కడ ఉండి చూశారా, కుర్చీల కింద ఉండి చూశారా, లేకపోతే చేతబడి ఇటువంటి ఏదైనా నేర్చుకొని అక్కడ ఏదైనా కనిపించకుండా వాళ్ళ కాడ మీరు ఉండి తెలుసుకున్నారా అనేది కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. జరగనివి జరిగినట్టుగా చెప్పేవారిని హెలిసినిస్టు అంటే పిచ్చ మనుషులుగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంది. మీరు అన్ని మాటలు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు పార్టీ పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర సుభిక్షం కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. అనాలిసిస్ట్ అని, మేధావని, జర్నలిస్ట్ అని మీరుకి ఏమి నోటుకు వస్తే అది మాట్లాడతాం, మనకి ఏది కల్లోకి వస్తే అది మాట్లాడడం అనేది కూడా తప్పు అని నేను తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు మీరు లేనిపోని ప్రేమ పుట్టుకొచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రజలు మాత్రం పూర్తిగా విస్మరించిన పరిస్థితి అయితే ఉంది. వారు చెప్పిన అబద్ధాలని, వారు సంక్షేమం మర్చిన విధానాన్ని ప్రజలందరూ కూడా వెనక్కి తరిమేసిన పరిస్థితి అయితే ఉంది. మరొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే నాగేశ్వరరావు గారు మీరు హెలిసినిస్ట్గా, జోకరిస్ట్గా ప్రజల్లో నిలబడిపోయే పరిస్థితి ఉందని మరొకసారి తెలియజేస్తూ, జనసేన పార్టీ తరఫున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ వారి మాటలను వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.